వెల్కమ్ బ్యాక్ టు టుడే స్పెషల్. అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు, అయినా వాడివేడి చర్చ నడిచింది. విభజన సమస్యలపై బీజేపీ టీడీపీల మధ్య మాటల యుద్ధం నడిచింది. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ విభజన హామీలకు సంబంధించి కేంద్రాన్ని సమర్థించే ప్రయత్నం చేయగా సీఎం చంద్రబాబు ఆయన్ని అడ్డుకున్నారు. తాను చెప్పని విషయాల్ని ఎలా ప్రస్తావిస్తారంటూ ప్రశ్నించారు. మరోవైపు సమస్యలపై అధికార పక్ష సభ్యులే గళమెత్తారు, మంత్రుల్ని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడంతో అధికార పక్షం ఎమ్మెల్యేలే సభలో విపక్ష పాత్ర పోషించారు. తమ ప్రాంత సమస్యలపై ప్రశ్నలు సంధించారు. వాటిని పరిష్కరించాలని ఆయా శాఖ మంత్రులను కోరారు. కొన్ని అంశాలపై చర్చ కాస్త లోతుగానే జరిగింది. విభజన హామీల మీద కూడా సభలో వాడివేడి చర్చ సాగింది. ఈ అంశం మీద బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మొదటగా ప్రసంగించారు. ముంపు మండలాల్ని ఏపీలో కలిపిన ఘనత తమదే అన్న ఆయన విభజన సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడింది తమ పార్టీ ఒక్కటేనన్నారు. ఇప్పుడు ప్రజల్లో అపోహాలు సృష్టిస్తున్నారన్నారు. వాళ్ళు ఏదైతే ఒక కంటెన్షియస్ ఇష్యూ ప్రజల్లో ఒక భావన, ఒక అపోహ ఏం క్రియేట్ చేస్తూ ఉన్నారంటే ప్రత్యేక హోదా వస్తే అన్నీ వరదలా కొట్టుకొచ్చేస్తాయి అన్నీ. కానీ ముఖ్యంగా మనం ఆలోచిస్తే ప్రత్యేక హోదా అనేది వేరు, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏదైతే వేరు. గతంలో అయితే మీరు అందరికీ అధ్యక్ష 2003లో ఇచ్చారు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్. ప్రత్యేక హోదా అంతకు ముందు వచ్చింది. ప్రత్యేక హోదా వల్ల లాభం ఏంటని గతంలో ముఖ్యమంత్రి గారు కూడా 3000 కోట్లకు మించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా పలుమార్లు ఈనాడు పేపర్లో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ నా దగ్గర కటింగ్స్ ఉన్నాయి అధ్యక్ష. 3000 కోట్లకు మించి రాష్ట్రానికి రాదు, దీనివల్ల ఈ రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందే అవకాశం లేదు. అయితే ఈ ప్రసంగాన్ని సీఎం చంద్రబాబు మధ్యలోనే అడ్డుకున్నారు. తాను ఎప్పుడూ అలా అనలేదని అంటూనే విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ నెరవేర్చాలని కోరుతున్నామన్నారు. మనలో మనం విమర్శలు చేసుకోకుండా అంతా కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని సూచించారు. మిస్లీడ్ చేయడం కరెక్ట్ కాదు దిశ. ఏదైతే వారు చెప్తారో 3000 కంటే ఎక్కువ రావని ఎప్పుడూ నేను చెప్పలేదు. ఒకవేళ ఏదైనా సాక్షి పేపర్లు రాస్తే అది మీరు పట్టుకొని కోట్ చేస్తే నేను చెప్పలేను. కానీ నేను చాలా స్పష్టంగా ఉన్నాను. నేను ఫస్ట్ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది అలయన్స్ పెట్టుకుని దానికోసం. ఏం పెట్టావు అధ్యక్ష ఆ రోజు నేను చెప్పింది? నెంబర్ 1, ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్లో ఏవైతే పెట్టారో అవన్నీ అమలు చేయాలి. 2, ఆ రోజు రాజ్యసభలో ప్రధానమంత్రి ఏవైతే హామీలు ఇచ్చారో మీరు చెప్పింది కూడా మీ మెంబర్లు అడిగినప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చాలి. అందులో స్పెషల్ స్టేటస్ ఉంది. ఆ రోజు స్పెషల్ స్టేటస్ ఎవరికి ఇవ్వడం లేదు, కానీ ఆ స్పిరిట్తో మీకు మాత్రం ఇస్తున్నామంటే ఏమేమి ఇస్తారు ఆ రోజు కూడా నేను చాలా స్పష్టంగా రాత్రి 12 గంటలకు ఇదే మరి అసెంబ్లీ సమావేశం ఉంటే 12 గంటలకు ఒకసారి నాతో మాట్లాడిన తర్వాత పెడితే నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఆల్ బెనిఫిట్స్ ఇస్తే తప్ప నేను ఒప్పుకోనని చెప్పాను. అన్ని బెనిఫిట్స్ ఇస్తామని పెట్టారు, కానీ అవి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు దేశంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఏవైతే ఇస్తున్నారో అదే ఇమ్మని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది మీ బాధ్యత అని చెప్పాను. మనందరం ఈ హౌస్లో కూర్చోవలసింది ఒకరినొకరు విమర్శించుకోవడం కాదు. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ప్రయత్నం చేయాలి. కొంతమంది ఎమ్మెల్యేలు సభలో ప్రశ్నల వర్షం కురిపించారు. మంత్రుల నుంచి స్పష్టమైన సమాధానం కావాలని కోరారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన కింద నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడానికి 144 కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పగా దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు వేశారు తెనాలి ఎమ్మెల్యే రాజేంద్ర ప్రసాద్. ఎంతమందికి శిక్షణ ఇవ్వాలని అనుకుంటా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో? అంతేకాకుండా టార్గెటెడ్ గ్రూప్స్ ఏంటి మీకు? ఈ టార్గెటెడ్ గ్రూప్స్లో ఎలిజిబిలిటీ కాన్సెప్ట్ ఏంటి? ఏ రకమైన ఆధారాన్ని మీరు తీసుకుంటా ఉన్నారు? స్కిల్ అండ్ అన్స్కిల్డ్ లేబర్ ఉన్నారు, వీళ్ళని ఏ రకంగా మీరు ట్రైన్ చేయాలనుకుంటా ఉన్నారు? ఆల్రెడీ వర్కింగ్ క్లాస్ పీపుల్ని మీరు స్కిల్స్ని డెవలప్ చేయాలనుకుంటున్నారా?
లేకపోతే ఉపాధి ఇంతవరకు కలగనటువంటి వ్యక్తులకి ఉపాధి కల్పించే నేతృత్వంలో మీరు శిక్షణ ఇవ్వాలనుకుంటున్నారా? అసలు ఈ రాష్ట్రంలో స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ లేబర్ ఎంతమంది ఉన్నారని చెప్పి, అదేవిధంగా ఉపాధి కోసం కోరుకున్న విద్యార్హత ఉన్నవాళ్ళు, విద్యార్హత లేని వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు? దీనికి మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిస్తూ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పథకం అమలవుతోందని 2016-20 మధ్య రాష్ట్రంలో 64,000 మందికి శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెబుతున్నారు. ఈ సంవత్సరం 16,152 మందికి ఆల్రెడీ ట్రైనింగ్ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. రాబోయే సంవత్సరానికి 24,228 మందిని ప్రతి సంవత్సరం కూడా 2 ఫైనాన్షియల్ ఇయర్స్కి పెట్టుకున్నాం అధ్యక్ష. అలాగే ట్రైనింగ్ పార్ట్నర్స్ కూడా ఎంపిక చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికి దాదాపు 51 మంది ట్రైనింగ్ పార్ట్నర్స్ని ఐడెంటిఫై చేసుకున్నాం. 147 ట్రైనింగ్స్ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఈ సంవత్సరం వచ్చి 16,152 మందికి ఇప్పుడు మనం ట్రైనింగ్ జరుగుతుంది అధ్యక్ష. 147 రకాల శిక్షణలు జరుగుతున్నాయని మంత్రి గారు చెబుతున్నారు. కానీ అవి ఎక్కడ, ఎవరికి ఇస్తున్నారన్నది మాత్రం సామాన్యులకు తెలియని విషయం. దీని మీద మరింత లోతుగా చర్చ సాగించి ప్రజలకు మరింత సమాచారం అందించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వెలువడింది. తూర్పు గోదావరి జిల్లా మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు తన నియోజకవర్గంలో మరుగుదొడ్ల నిర్మాణ సమస్య మీద ప్రశ్నలు వేశారు. లిటిల్ నిర్మించుకోవడం జరిగింది, కానీ ఆ వేళకి నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా మనకు పేమెంట్ ఇంకా ఇవ్వట్లేదండి. సుమారు మా మండపేట నియోజకవర్గంలో ఒక 700-800 మందికి ఇంకా మనం పేమెంట్ ఇవ్వాల్సి ఉంది. కానీ ఆ వేళ అనౌన్స్ చేసినప్పుడు ఏం చెప్పారంటే మార్చి 18 వరకు, అంటే ఒక 3 నెలల వరకు కూడా పేమెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. అందుచేత ఆ పేమెంట్ ఇప్పించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. దీనికి మంత్రి నారాయణ సమాధానం చెప్పారు. 71.2 లక్షల హౌస్ హోల్డ్స్కి టాయిలెట్స్ కట్టాల్సి ఉంది అధ్యక్ష. అయితే అందులో ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 43.3 లక్షల టాయిలెట్స్ని ఈ ప్రభుత్వం నిర్మించింది. మొత్తం ఇంతవరకు 65.82 లక్షల హౌస్ హోల్డ్స్కి టాయిలెట్స్ పూర్తి చేశాము. అంటే 91.41%. ఈ బ్యాలెన్స్ కేవలం 5,48,000 ఉన్నాయి. ఇవి వీలైనంత తొందరలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. 40% కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తుంది. అంటే 7,200 కేంద్ర ప్రభుత్వం ఇస్తే 4,800 రాష్ట్ర ప్రభుత్వం షేర్గా కేంద్ర ప్రభుత్వం పెట్టింది. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం 3,000 రూపాయలు ప్రతి హౌస్కి ఎక్స్ట్రా ఇస్తుంది. అంటే మొత్తం మీద 7,200 కేంద్ర ప్రభుత్వం ఇస్తే 7,800 ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఈ యొక్క టాయిలెట్స్ని నిర్మించడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు పేమెంట్ విషయంలో కొంత డిలే అవుతుందని సభ్యులు అడిగారో, వెంటనే ఆ పేమెంట్స్ కూడా రిలీజ్ అయ్యేటట్టుగా చేయడం జరుగుతుంది అధ్యక్ష. చిపురుపల్లి ఎమ్మెల్యే మృణాలిని మాట్లాడుతూ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నారు సరే, మరి గ్రామానికి మధ్య లింక్ రోడ్ల సంగతి ఏంటని ప్రశ్నించారు. టీసీ రోడ్స్ చాలా పెద్ద ఎత్తున వేసుకోవడం జరిగింది అధ్యక్ష. దాంతో ప్రజలందరూ కూడా గ్రామాల్లో చాలా సంతృప్తికర స్థాయిలో ఉన్నారు అధ్యక్ష. అయితే గ్రామానికి మధ్య ఉన్నటువంటి ఇంటర్ లింక్ రోడ్స్ మాత్రం చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష. దీనికి ఏదైనా ఒక ప్రత్యేక ప్రాతిపదికన నిధులు ఇస్తే తప్ప గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసే దిశగా మేము వెళ్ళలేకపోతున్నాం అధ్యక్ష. అందుకని ఈ సభ ద్వారా మీ ద్వారా సంబంధిత శాఖ మార్చుల్ని పంచాయతీరాజ్ రూరల్ లింక్ రోడ్స్కి ప్రాధాన్యత ఇచ్చి రాబోయే కాలంలో అనతి కాలంలో త్వరితగతిన ఆ యొక్క రోడ్స్కి గ్రాంట్స్ శాంక్షన్ చేయవలసిందిగా సభాముఖంగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు మొదటి టెర్మినల్ పూర్తి చేయాలని కోరారు. మొదటి టన్నల్ పూర్తి చేసి ఆ ప్రాంత ప్రజానికానికి సాగునీరు, తాగునీరు శాశ్వతంగా ఆ సమస్యని పరిష్కారం చేసేదానికి ఆ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుంది అధ్యక్ష. అయితే రాబోయేటటువంటి బడ్జెట్లో ఆ మొదటి టన్నల్ పూర్తి చేసేదానికి తగినటువంటి నిధులు కేటాయించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. కనీసం 500 కోట్లు కేటాయించి ఆ వెలిగొండ ప్రాజెక్టుని సత్వరమే పూర్తి చేసి మా ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలైనటువంటి ఎర్రగొండపాలెం, మార్కాపురం,
గిద్దలూరు కనిగిరి ప్రాంత ప్రజానికాన్ని పూర్తిగా కరువు కాటకాల నుంచి కాపాడాలని 500 కోట్లు రేపు బడ్జెట్లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష గారు. దీనికి మంత్రి దేవినేని ఉమా సమాధానం చెప్పారు. గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నాం అధ్యక్ష. తప్పకుండా ప్రాజెక్ట్ పూర్తి చేసి నిలుస్తాం అధ్యక్ష. మీడియా పాయింట్ దగ్గర కూడా కొన్ని ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ ప్రసంగించిన అంశాల్లో అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అంశాలేనని టీడీపీ నేతలు కళ్లు తెరవాలంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు ఆవేశంగా ప్రసంగించారు. ప్రజల కోసం అభివృద్ధి చేసేటువంటి పార్టీలు పివి నరసింహారెడ్డి, టెలిఫోన్ వాజ్పేయిది, 4 రోడ్లు వాజ్పేయివి. ఇవాళ ఎస్టీలకి గవర్నర్లో చెప్పినటువంటి మేము మాట్లాడతాం. రేపు అన్ని అంశాలు గవర్నర్ ప్రస్తావించినవి మావే, అన్ని అంశాలు మావే. మేము ఇంకా కూడా మిత్రపక్షంగానే ఉన్నాం, కొన్నే చెప్తున్నాం. చాలా కూడా చెప్పే పరిస్థితి వస్తే ఏమవుతుందో ఆంధ్ర రాష్ట్రంలో ఆలోచించవలసినటువంటి పరిస్థితిని క్రియేట్ చేయొద్దు. ఎప్పటికైనా అధ్యయనం చేసుకోండి, సర్వేలు చేయించుకోండి. ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనసు విప్పండి, కళ్ళు తెరవండి. మరో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుతూ విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీని అవమానించే స్థాయి మీద అంటూ నిలదీశారు. నిన్న గవర్నర్ ప్రసంగాన్ని కూడా బహిష్కరించి విశాఖపట్నంలో ఒక వినూత్నమైన అసహ్యమైన దేశ ప్రజలు తలలు దించుకునే విధంగా ఒక ప్రదర్శన చేసి మహిళల చేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మెడలు వంచినట్టు వారి చేత మాటలతోటి చెప్పలేని విధంగా చేసిన ప్రక్రియ చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఈ రాష్ట్రానికి పట్టిందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఏదైనా నిరసన తెలపాలంటే గౌరవంగా తెలపాలి, ఒక పద్ధతిగా తెలపాలి. అంతేగాని ఒక ఎమ్మెల్యే, దానికి తోడు అతను విశాఖపట్నానికి అర్బన్ జిల్లాకి అధ్యక్షుడు. ఎట్టి పరిస్థితిలోని ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు గనక వ్యక్తిగతంగా చేస్తే చూస్తూ ఊరుకోవటానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. దీంతో విశాఖపట్నం రాజకీయాల్లో మిత్రపక్షాల మధ్య విభేదాలు అసెంబ్లీ సాక్షిగా ఒక్కసారిగా బగ్గుమన్నాయి. అసెంబ్లీ లాబీ చిట్చాట్లలోనూ ఆసక్తికర సంభాషణలు చోటు చేసుకున్నాయి. కేంద్రంలో తెలంగాణలో రాజకీయాల మీద నేతలు చర్చించుకున్నారు. తాము బీజేపీతో పొత్తు తెంచుకుంటే వెంటనే కమలాన్ని వాటేసుకోవడానికి జగన్ సిద్ధంగా ఉన్నారంటూ కొందరు టీడీపీ సీనియర్ నేతలు చర్చించుకున్నారు. ఇది వాల్చి టుడే స్పెషల్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.